తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రాజకీయ వేడి ఏమాత్రం చల్లారడం లేదు. అధికారిక పగ్గాలు చేపట్టిన టీవీకే చీఫ్ సీఎం విజయ్ పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారు. ద్రవిడ పార్టీలకు చెక్ పెడుతూ ప్రభంజనం సృష్టించిన దళపతి విజయ్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నుంచి వికెట్లు పొడగొట్టే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీకి కొద్ది దూరంలో నిలిచినప్పటికీ మిత్రపక్షాల సాయం అధికారం చేజిక్కించుకున్న టీవీకే చీఫ్ క్రమంగా తన బలం పెంచుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది తమిళనాడులో అని చెప్పొచ్చు. చాలా క్లీన్ గా విజయ్ కాయిన్స్ ని చేంజ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎక్కడ వరకు తీసుకెళ్లొచ్చు అంటారు? అఖిల, ఏదైతే టీవీకే అధినేత విజయ్ గడిచినటువంటి 2 సంవత్సరాల్లోనే తమిళనాడు రాజకీయాలని బాగా అందిపుచ్చుకున్నారని చెప్పొచ్చు. అయితే కౌంటింగ్ తర్వాత విజయ్ని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా విజయ్ చెంతకి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా అటు పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా అటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి టీవీకి జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురికి సంబంధించి కూడా స్పీకర్ ప్రభాకర్ ఇప్పటికే ఎమ్మెల్యేలు రాజీనామాకు సంబంధించినటువంటి ఆమోదం తెలిపినట్టయితే తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరూ త్వరలోనే టీవీకే పార్టీ కండువా కప్పుకొని రాబోయేటువంటి ఉప ఎన్నికల్లో వీళ్ళే పోటీ చేసే విధంగా కూడా అక్కడ ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అన్నాడీఎంకేకి సంబంధించి అటు సీనియర్ నేతలంతా కూడా పార్టీని వీడుతున్నటువంటి సందర్భంలో పళనిస్వామి ఇప్పటికే సందిగ్ధంలో పడ్డారని చెప్పుకోవచ్చు. అటు షణ్ముగము వేలుమణి వర్గాలకు సంబంధించి ఇప్పటికే 2గా చీలిపోయినటువంటి నేపథ్యంలోనే అటు అన్నాడీఎంకేలో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు ఫ్లోర్ టెస్ట్లో టీవీకేకి మద్దతు పలికారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేలని రాజీనామా చేసి మాత్రమే టీవీకేలోకి రావాలని చెప్పి కూడా అటు విజయ్ ఆదేశించినటువంటి నేపథ్యంలోనే ఆ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ అంతా జరుగుతోంది. మరో 5 మంది ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే రాజీనామా చేసేటట్టు పూర్తిగా కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తమిళనాడు ఉప ఎన్నికల్లో దాదాపు 9 స్థానాల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టయితే మాత్రం ఇప్పటికే సమాచారం అందుతోంది. విజయ్ తిరుచి ఈస్ట్ నుంచి ఇప్పటికే రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు నిన్న చేసినటువంటి 3 ఎమ్మెల్యేలు మొత్తం 4 సీట్లు, రాబోయే రోజుల్లో 5 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉండడంతో ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అటు విజయ్ని సొంతంగా బలం పుంజుకునేందుకు, సొంతంగా పార్టీ నుంచి గెలిపించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. ఎందుకంటే లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే విజయ్కి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది కాబట్టి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటే విధంగా టీవీకే పార్టీ నుంచే ఎమ్మెల్యేలు ఉండేటట్టు విజయ్ జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అఖిల, రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.